హాయ్ అండి. ఎప్పుడు పంచదార గులాబ్ జాములే కాకుండా ఇలాగ బెల్లంతో గులాబ్ జాములు అయితే ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా హెల్తీ. ఎన్ని తిన్నా గానీ అసలు ప్రాబ్లమే ఉండదు. పిల్లలు గులాబ్ జామ్ ఇష్టంగా తింటారు కదా! అది పంచదారతో చేస్తే వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. ఇలా బెల్లంతో ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంకెన్ని సార్లు కావాలంటే మనం అన్ని సార్లు తయారు చేయొచ్చు. కొంచెం కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇది ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసు బెల్లం, 2 గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాత ఇది ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్సు. ఇలా చక్కగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని, ఇలా నెయ్యి స్పూన్ ఉంటుంది కదా! నెయ్యి గిన్నెలోది ఆ నెయ్యి స్పూన్‌తో 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు కొంచెం కొంచెం పోసుకుంటా అలా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. తర్వాత మనకెంత చిన్న సైజు వీలైతే అంత చిన్న సైజండి. మనం గులాబ్ జాములు అలా కట్ చేసుకొని తినే పని లేకుండా అలా చక్కగా ఒక్కొక్క గులాబ్ జాము స్పూన్‌తో వేసుకోవచ్చు. ఇదొక చిన్న టిప్ అండి. ఆయిల్ కాగిన తర్వాత మనం అలా గరిటెలోకి తీసుకొని గనక ఉండలు ఒక్కసారి అలా వదిలేసామంటే ఒక్కసారే ఫ్రై అవుతాయి. అది మనం ఒక్కొక్కటి ఏసామంటే మన చేతులు కూడా ఎగిరి ఆ చేతుల మీద ఎగిరి అవి కొద్దిగా మనకు కాలకుండాను ఉంటాయి. ప్లస్ అన్నీ ఒకేసారి ఈవెన్‌గా ఏగుతాయి. అలా గరిటెలో వేసుకొని ఒకసారి వదిలేస్తే అలా గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇలా బెల్లం పాకంలో వేసేసుకొని పైన ఇలా ఇలాచీ పౌడర్ జల్లేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. పొద్దున్నకి చాలా టేస్టీగా అయిపోతుందండి. ఒక నైట్ అంతా దానిలో నానబెడితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు కాకుండా. ఇవాళైతే మా బాబు పుట్టినరోజు అందుకని చేశాను. దేవుడి దగ్గర పెట్టి మా వాడికి పెట్టాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.